అంతా పాటు జాయిన్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. ఇందిరా గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తున్నా. నమస్తే ఇందిరా గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? చెప్పండి. ఇందిరా గారు, ఏంటి అసలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్న మొన్నటి దాకా ఉద్యోగాల నోటిఫికేషన్ లేవని బాధపడ్డారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదని ఆందోళన చెందుతున్నారు. అసలు ఏంటి మీ నిరసన కారణం ఏంటి? ఇప్పుడు గత 45 రోజులుగా దిల్ష్ నగర్ లో గాని, అశోక్ నగర్ లో గాని, అదే విధంగా కరీంనగర్ లో, నిజామాబాద్ లో అందరు నిరుద్యోగులు కలిసి మాకు 19,000 ఉద్యోగాలు కావాలి, 5,000 వద్దు, డీసీపీ గారు చెప్పింది మాత్రం 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము 5,000 7,000తో సరిపెట్టుకుంటున్నా అని ప్రభుత్వం మాకు నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఆగం చేసే దిశలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే 2015లో 2015 నోటిఫికేషన్ వచ్చినప్పుడు 10,000 ఉద్యోగాలు, 18లో 18,000 ఉద్యోగాలు, 2022లో 15,000 ఉద్యోగాలు, ఎక్కడ కూడా 10,000 పైగా తక్కువ కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రావాలని, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే GO-46 తొలగిస్తారని చెప్పి GO-46 సోదరులు అందరూ కూడా, నా మిత్రులు చాలా మంది ఊళ్ళల్లో, గ్రామాల్లో, తండాలలో, గూడాలలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే GO-46 రద్దు చేసి మనకు ఉద్యోగాలు వస్తే మన భవిష్యత్తు బంగారు బీటలు దారేస్తారని చెప్పి ఆ రోజు అందరూ ఎస్ఐ ఆస్పిరెంట్స్ అందరూ కూడా కష్టపడ్డారు. కానీ ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవాళ ఏదో పైన నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఇవాళ 7,000 ఉద్యోగాలు ఇస్తే ఎవరు సరిపోతాయండి? ఇవాళ జాబ్ రోస్టర్ పాయింట్ లో గానీ, జోన్లలో గానీ, వాళ్ళ క్యాస్ట్లో గానీ 0 పోస్టులు ఉన్నాయి. మరి ఆ పోస్టులు లేకుంటే 2022 నుంచి 2026 వరకు 4 సంవత్సరాలు ప్రిపేర్ అయిన తర్వాత వాడి జోన్లలో, వాడి రోస్టర్లో, వాడి క్యాస్ట్ లో ఆ నోటిఫికేషన్ లేకపోతే వాడు ఏం చేయాలి? వాడు బతుకుతాడా? కనీసం వాళ్ళు చూసి గత 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం, మన నోటిఫికేషన్ లేకపోతే, వాని క్యాస్ట్ లో నోటిఫికేషన్ పోస్ట్ లేకపోతే, రోస్టర్ లో పోస్ట్ లేకపోతే వాళ్ళు కనీసం కూడా ఇట్లా ఆలోచన చేయకుండా మేము పట్టిన కాళ్లకు 3 కుందళ్ళు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది. ఎవరు గెలిపించారండి కాంగ్రెస్ పార్టీని? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ మేము నిరుద్యోగులు కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదా? ఇదే GO-46 విద్యార్థులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదా? ఎవరు పుర్లు దండాలు పెట్టారు? ఎవరు తల్లిదండ్రులు కాళ్ళు మొక్కిరు? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ ఎవరైనా ఇంటికి దండాలు పెట్టారా? మేము పెట్టినాం మా తల్లిదండ్రులకు. ఈ ఒక్కసారి రైతు బంధుకు, రైతు భరోసాకు, రైతు బీమాకు ఆశపడకండి. మనకు ఉద్యోగాలు వస్తే నీ కొడుకుకో, నీ మనడుకు ఉద్యోగాలు వస్తే నేనే పింఛలు ఇస్తాం, నేనే రైతు బంధుకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఇలా ఓట్లు వేపిస్తే ఇలా మమ్మల్ని ముంచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మరి ఇన్ని రోజులుగా ఎవరు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న వాళ్ళకేమో మీరు సానుభూతి వ్యక్తపరుస్తారు. కానీ గత 60 రోజులుగా 40 రోజులుగా దిల్షుక్ నగర్, అశోక్ నగర్లో చేస్తుంటే మాత్రం కనీసం మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వార్డు మెంబర్లు ఎవరైనా సరే స్పందిస్తారా? స్పందించరు. అక్కడ చేస్తే సంసారం, ఇక్కడ చేస్తే వ్యభిచారం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను నేను. వాళ్ళు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మరి 60 రోజులుగా మరి దిల్షుక్ నగర్లో చేస్తారు. కనీసం మీ మంత్రులు కానీ ఒకరైనా మాట్లాడుతారా? ఎందుకు ఇలా మీరు ఒకటే వ్యవహారంలో మా గురించి ఎందుకు మాట్లాడలేదు? చర్చలు ఎందుకు పెడతలేరు? ఇలా మీరు బీజేపీ అంటారు, ఇలా మీరు బీఆర్ఎస్ అంటారు, మరి మీరు అంటారు కదా, మరి మీరేం చేశారు? ఈ 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు మీరు ఏం పరిపాలన చేశారు? ఏ నిరుద్యోగికి న్యాయం చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? శ్వేతపత్రం తీసుకురావడానికి మీకు దమ్ముందా? ఇలా 7,000 ఉద్యోగాలు ఇచ్చి ఏజీలు పెంచకుండా, నోటిఫికేషన్ లేనప్పుడేమో GO-31 తీసుకొచ్చి ఇలా 34 చేసిరు. ఇలా నోటిఫికేషన్ వచ్చిన టైంలో ఆ జీవోని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ 87 ద్వారా ఇలా 32 చేసిరు. మరి 4 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ లేకపోతే ఆ నిరుద్యోగి కనుక ఒక్కసారి ఆ రోస్టర్లో నోటిఫికేషన్ ఎంత బాధపడతారండి? ఆ బాధ మీకు కనబడుతుందా? దిల్షుక్ నగర్ లో, అశోక్ నగర్ లో, సాయిబాబా గుళ్ళలో ఒక్క పూట తినకుండా అద్దె రూమ్ లో అర్ధరాత్రితో ఆకలితో అలమటిస్తుంటే కనీసం వాళ్ళ బాధలు మీకు కనబడుతున్నాయా? ఇలా బీఆర్ఎస్ పెడితే బీఆర్ఎస్ కలిపోతున్నారని, బీజేపీ పోతే బీజేపీ. అవునండి, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు మా కోసం. మన ప్రతిపక్షాలు మీరు రాలేదా? మీరు రాహుల్ గాంధీ గారు రాలేదా? మీరు రాహుల్ గాంధీ రాజకీయం చేయలేదా? మీ ప్రియాంక గాంధీ రాజకీయం చేయలేదా? మీరు రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయలేదా? మరి దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ, ఎందుకు నాయకులు ఎందుకు మాట్లాడతారు? ఇలా మేము 70,000 ఇచ్చినాం, 80,000 ఇచ్చినాం, 90,000 ఇచ్చినాం చెప్పి ఒక్కొక్క సభలో, ఒక్కొక్క వేదిలో ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఎక్కడ ఇచ్చిన ఉద్యోగాలు? మీరు మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు రాగలుగుతారా? అశోక్ నగర్ ఒక్కసారైనా మీరు రాగలుగుతారా? దిల్షుక్ నగర్ ఒక్కసారైనా రాగలుగుతారా? మీరు ఎందుకు రావట్లేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మేము మాట్లాడుతుంటే మా మీద ప్రతిపక్షాలు ఉన్నాయి, మాకు అండదండ ప్రతిపక్షాలు. ఎవరున్నాయి ప్రతిపక్షాలు? మీరు ప్రతిపక్షంలో మాతో ఆడుకున్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో మాతో ఆడుకున్నారు. ఒక నిరుద్యోగాన్ని బతకాల? ఒక్క నోటిఫికేషన్ అండి, ఒక్క నోటిఫికేషన్ ఒక 19,000 పోస్టులు ఖాళీనే మీరే చెప్పి ఇలా 7,000 ఇస్తే కనుక ఆ నిరుద్యోగి ఎంత బాధపడతారు? ఆ రోజు మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు GO-46 రద్దు చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. మరి ఇలా GO-46 రద్దు కాలేదు. ఎందుకు ఉత్త హామీలు ఇచ్చారు? ఉత్త ప్రచారాలు ఎందుకు చేశారు? అబద్ధాలు ఎందుకు మాట్లాడారు? ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారండి. మరి ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఢిల్లీలోనే మాట్లాడతారా?
ఇక తెలంగాణలో మాట్లాడారా? ఇవాళ మీ పక్క రాష్ట్రం కర్ణాటకలో 36 నుంచి 38 ఏజ్ పెంచారు. మరి మీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు పెంచట్లేరు? మా పైన మీకు సౌత్ తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఇవాళ మేమే కదా మిమ్మల్ని గెలిపించింది, మేమే కదా మిమ్మల్ని భుజాన్ని వేసుకున్నది. అదే కోదండరామ్ని, బల్మూరి వెంకట్ని అశోక్ నగర్ లో మా భుజాల పైన వేసుకుని ఊరేగించడం కదండి. మరి అదే సార్లు అందరినీ, ఆ ఎమ్మెల్యేని అందరినీ కూడా అశోక్ నగర్ మేము అందరినీ మా భుజాలపై ఎప్పించుకొని ఇలా మేము ఊరేగింపు చేసి మా ప్రభుత్వం చెప్పుకున్నాం కదా. అదే ఆ రోజు చేస్తేనే మీకు హీరోలు అయినాం. ఇలా మేము రౌడీలుగా, ఇలా క్రిమినలిస్టులుగా, ఇలా మమ్మల్ని ఒక నేరస్తులుగా పరిగణిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమన్నా ఒక్కసారి ఆలోచించండి. ఈ జీ న్యూస్ సాక్షిగా అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మీరు అయిపోయారు. ఇక 7,000 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా అంటున్నాం, ఎస్ మీకంటే గొప్పలే వాళ్ళు 3 సార్లు నోటిఫికేషన్ ఇస్తే 3 సార్లు 10,000 పైన ఇచ్చారు, 10,000 పైసలకి ఇచ్చారు, ఎక్కడ కూడా తక్కువ లేదు. సరే అరాకురా మాకు ఇబ్బంది పెట్టారు, జియో ఫార్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, వాస్తవమే, అయినా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మీరు ఇలా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా బీజేపీ ఇది చేస్తారు, బీజేపీ ఇలా ఈ దండయాత్ర చేస్తారు. మీ దాంట్లో మీ గ్రూపులు అన్యాయం చేయలేదా? జియో 20 తీసుకొచ్చినప్పుడు జియో 20 ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం చేయలేదా? హరిజన గిరిజన బహుజన పిల్లలకు అన్యాయం జరగలేదా? లాఠీ దెబ్బ పడలేదా? మీరు కొట్టలేదా? మా మీద ఎఫ్ఐఆర్ లేదా? మరి అప్పుడు మీరు గుర్తురాలేదా? మేము ఇలా బీజేపీ చేస్తుంటే మీ బీజేపీని ఇలా మీరు అంత ఆవేశంగా మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. మరి మీ పిల్లలే, మీ తెలంగాణ పిల్లల మీద దాడి చేసి మీరు ఎక్కడికి పోయారయ్యా? మీరెక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడారు? ఇలా మేము మాట్లాడుతున్న మమ్మల్ని పేడాక్షులని మా మీద కేసులు ఎప్పించి మమ్మల్ని ఇలా మీరు జైలు పాలు చేస్తున్నారే. ఇలా మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇలా టీవీలో మాట్లాడుతుంటే, ఆవేశంగా మాట్లాడుతుంటే, మమ్మల్ని కేసు పాలు చేస్తుంటే మా తల్లిదండ్రులు అడుగుతురండి, ఎందుకు కొడుక నీకు ఎవరికి లేని బాధ నీకెందుకురా, నువ్వు చదువుకోవచ్చు కదా అంటే బాధ అండి. మేము భుజాలపై నేర్పించినాం. అదే కొడంగల్లో కాలువలో స్నానం చేసి రేవంత్ రెడ్డిని గెలిపించినాం. అదే మేము బస్ యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. మా బాధ అది, మా కష్టార్జనం, రక్తం చిందించినాం కాంగ్రెస్ పార్టీ కోసం. కానీ ఇలా మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఇలా పేడ్ ఆర్టిస్ట్ మాట్లాడుతున్నదే. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీకు ఇది సమంజసమేనా? మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క నిరుద్యోగి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. 30x3 వేసుకున్న 1 కోటి జనాభా మాదే. మేము తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొట్టగలుగుతాం, మీ ప్రభుత్వాన్ని దింపగల సత్తా కూడా మా దగ్గర ఉంది. మీకంటే రాజ్యాంగం తెలిసిన వాళ్ళు. వేరే గెస్ట్ తో కూడా మాట్లాడదాం ఇంద్ర గారు. బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. నమస్తే.